శ్రీదేవి సులులోకి స్వాగతం సుస్వాగతం. నా వంటలు, నా మాటలు, ఆధ్యాత్మిక విశేషాలు, నా షార్ట్ వీడియోస్ అన్నీ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ఇంకా ఈరోజు ఎన్నో పోషక విలువలున్న మనం అద్భుతమైన చెన్నంగి ఆకు పొడి వేసుకుందాం. చెన్నంగి ఆకు కారం పొడి, దీని గురించి చెప్పాలంటే చాలా ఉందండి. దీన్ని కసివింద అని కూడా అంటారు, కొంతమంది వాడుక భాషలో కసింద అని కూడా అంటారు అనమాట. ఇది ఇట్లా చిన్న చిన్న ఆకులతో ఉంటుంది అండి. ఇది ఊళ్ళలో చాలా దొరుకుతుంది అనమాట. ఇది మామూలుగా మనం పొడి వేసుకోవడానికి. ఇందులో ఇంకా పెద్ద ఆకులు ఉన్నవి కూడా దొరుకుతుంది. దాన్ని మనం ఔషధుల్లో చాలా వాడతారంట. మన భారతీయ ఆయుర్వేదంలో ఈ చెన్నంగి ఆకు చాలా ప్రధాన పాత్ర ఉందని చెప్తారు. దీనివల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయనేది మీరు సెర్చ్ చేసుకుంటే మీకు తెలుస్తుంది. సో మనం ఇప్పుడు ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. ప్రొసీజర్లోకి వెళ్ళే ముందు ఇప్పుడు మనం దీనికి కావాల్సిన మనం అవన్నీ చూసుకుందాం. పదార్థాలు ఏమేమి కావాలి. చెన్నంగి ఆకు శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న ఆకు. ఇది కొంచెం ఇది చాలా లేతగా ఉందండి. నేను చిన్న చిన్న ఇలా ఉంటే ఇలాగ మనం మిక్సీ పడతాం కదా, ఇందులో ప్రతి పార్ట్ దీనికి ఒక ఔషధ విలువలు ఉంటాయంటారు. కాబట్టి చిన్న చిన్న లేతగా ఉంచేసుకున్నాను. తర్వాత కరివేపాకు, తాజా కరివేపాకు. ప్రతిదీ శుభ్రంగా ప్రతిదీ కడగడం ఆరబెట్టడం చూపిస్తే లెత్తిగా అయిపోతుందండి. సో ఆరబెట్టిన కరివేపాకు, తర్వాత కావాల్సిన ఒక 15-20 ఎండుమిర్చి తీసుకున్నారు. తర్వాత నువ్వుల పొడి, ఎలాగో నువ్వులు అవసరం పడతాయి కాబట్టి పొడి రెడీగా ఉంది, పొడి తీసుకున్నాను. తర్వాత కొన్ని ధనియాలు, తర్వాత వెల్లుల్లిపాయలు, ఒక 3 గడ్డలు వెల్లుల్లిపాయలు మంచిగా ఒలుచుకున్నాను. తర్వాత దీనికి కావాల్సింది అవసరం అనుకుంటే కొంచెం ఎండుకారం అవసరం పడుతుంది, ఆవాలు, జీలకర్ర, ఉప్పు, యాజ్ యూజువల్ అన్నమాట. సో మనం ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించేసేసుకొని ఈ మూకుడు పెట్టేసుకుందాం. ఇలా వేయించుకోవడానికి ఇలాంటివి చాలా బాగుంటాయండి. మూకుడు పెట్టేసుకొని మనం ఇందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇది చెన్నంగి పొడి మనము వేపుకోవడానికి కొంచెం లైట్గానే వేసుకోవాలి, ఎక్కువ కాదు. ఒక 2 టేబుల్ స్పూన్స్ అంతే, ఎక్కువ అవసరం లేదు. ఇది అన్నమాట. ఇప్పుడు ఇది కొంచెం వేడెక్కగానే మనము ఆకు వేసేసుకొని దాన్ని వేయించేసుకోవడమే. అది వేడెక్కలపల ఒక చిన్న మాట అండి, తప్పకుండా అందరూ అన్ని చూస్తున్నారు కానీ కొంతమందికి సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా కొంచెం తెలియదు. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది కదా, గంట సింబల్, అది కూడా నొక్కితే నోటిఫికేషన్స్ అన్నీ మీకు అక్కడ ఆల్ అని వస్తుంది. సో తప్పకుండా, ఎందుకంటే ఒక మామూలు మధ్యతరగతి గృహిణి ఒక స్థాయికి తీసుకొచ్చినందుకు మీ అందరికీ నిజంగా మరొకసారి నమస్కారాలు. ఇంకా ఎందుకంటే ప్రతి విషయంలో, ప్రతి మాటలో, ప్రతి చేతలో నేను చేసే దాంట్లో ఒక హిందూ సంప్రదాయం ముట్టిపడాలని ఒక ఆ తపన నన్ను ఇంకా ముందుకు తీసుకెళ్తుంది. ఇలాంటి వంటలు కూడా ఏంటంటే ఇదివరకు ముందు వీడియోస్ కూడా ఇది వేడెక్కింది, వేసుకుంటూ మాట్లాడుకుందాం. ఇంతకుముందు అడిగేస్తాను ఏమంటే చాలా వరకు ఈ పిజ్జాలు, బర్గర్లు, శాండ్విచ్లు కొంచెం బాగాలేకుండా సరే, న్యూలీ మ్యారీడ్ కపుల్ అయినా సరే, ఎవరైనా సరే ఏం చేస్తున్నారంటే బయట నుండి తెప్పించుకొని తింటున్నారు. నేను ప్రతిసారి ఒకటే చెప్తాను, ఏమని అంటే సరదా కోసం తప్పలేదు కానీ అది సంప్రదాయంగా అయిపోతుంది అట్లా వెళ్ళడం తినడము. అది కాకుండా మీరు కొంచెం వేడి అన్నం ఉందండి, వేడిగా అన్నం వండుకొని బాగాలేకుండా ఇలాంటి పొడి కొంచెం నెయ్యి వేసుకొని తినండి. లాస్ట్ కాస్త పెరిగేసుకోండి. ఆరోగ్యానికి ఆరోగ్యం, మీ మనసుకు హాయిగా ఉంటుంది, మధ్యతరగతి వాళ్ళైతే ఖర్చు తప్పుతుంది. ఎన్నో ఉంటాయండి ప్రయోజనాలు. ఒక మంచి చేస్తారు, ఏ పనైనా సరే, మంచి మాట అయినా, మంచి పనైనా, నిజాయితీ అయినా, ఏదైనా అది మనం ముందుకు వెళ్ళడానికి దోహదపడుతుంది తప్ప మనల్ని వేస్ట్ చేయదన్నమాట మన జీవితంలో. సో ఇది నేను చక్కగా ఇలా వేగుతూ ఉంటుంది, ఒక్కసారి చూడండి. కొంచెం వేగిన తర్వాత ఇందులోనే నేను కరివేపాకు కూడా వేసేస్తాను, 2 కలిపి వేయించేసుకోవచ్చు. ఇట్లా మనము ఇప్పుడు ఇందులోనే నేను కరివేపాకు కూడా వేస్తాను, ఎందుకంటే అది కూడా టైం పడుతుంది కాబట్టి కొంచెం ఈ కరివేపాకు కూడా ఇందులోనే యాడ్ చేసేద్దాం. చేసేసి ఏదన్నా ఉంటే విమర్శ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. అమ్మ మీరు ఇలా కాకుండా ఇలా వేస్తే బాగుండేమో, అలాంటివి చాలా బాగుంటాయి. ఎవరికైనా యూట్యూబర్స్కి అదొక ఉత్సాహాన్ని ఇస్తుంది. కాబట్టి నిరుత్సాహపడకుండా మన మాట మంచిదైతే ప్రపంచాన్ని గెలవచ్చండి మనం కదా, అందరి మనసులనే దోచుకోవచ్చు. మాట బాగుండాలి ముందు. సో ఇలా అంతా నేను కాసేపు దీన్ని వేయించేస్తాను. ఇది కొంచెం వేగిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చేద్దాం. సో ఒక్కసారి చూడండి, మంచిగా చక్కగా వేగిపోయింది. నేను కొంచెం లిటిల్ బిట్ ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకున్నానండి, కొంచెం తగ్గించుకోండి మీరు, కొంచెం ఎక్కువ పడింది. సో ఇది మనం ట్రాన్స్ఫర్ చేసేసుకొని
ఇందులోనే మనం ఎండుమిర్చి, ధనియాలు, వెల్లుల్లిపాయలు, మళ్ళీ చెప్పడం మర్చిపోయాను, కొంచెం చింతపండు కూడా యాడ్ చేయాలి. చింతపండు తర్వాత జీలకర్ర కూడా మనం వేసేసుకొని అప్పుడు ఇవన్నీ మనం మిక్సీ పట్టడమే. వేయించిన తర్వాత మళ్ళీ నేను బ్యాక్ వచ్చేస్తాను. సో ఇప్పుడు ఇదే మూకుల్లో మనము అది ఆకు ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాను ఈ ప్లేట్లోకి. ఎండుమిర్చి ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఉప్పు కానీ కారం కానీ మనం ఏదైతే క్వాంటిటీ వేస్తున్నామో ఒక సెన్స్ అనేది మనకు ఉంటుందన్నమాట. కొలతలు అనేది కాకుండా ఆ సెన్స్తో మనం కాస్త తక్కువ వేసుకుంటే తర్వాత ఉప్పు మనం యాడ్ చేసేసుకోవచ్చు. కారం మీరు మీకు తగ్గట్టుగా మీ కారం ఎంత తింటారో దాన్ని బట్టి మీరు మిర్చి యాడ్ చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. సో ఇప్పుడు మనము ఎండుమిర్చి వేసేసాను నేను. ఇది కూడా పొడులు ఎప్పుడు తీసినా ఎండుమిర్చి మరీ బ్లాక్ అయిపోద్దు, జస్ట్ మీడియం అంతే. మనం ఫ్లేమ్ కొంచెం సెట్ చేసుకుంటూ మీడియంలోనే బట్టి వేయించేసుకోవాలి ఎండుమిర్చి. ఇది కొంచెం వేగగానే చూడండి, ఎక్కువ చేసుకోవద్దు, లైట్గా ఒక మీడియంలో అంతా. బ్లాక్ అయిపోయింది అనుకోండి మొత్తం కంప్లీట్ పొడి ఫెయిల్యూర్ అన్నమాట. సో చాలా జాగ్రత్తగా చేసేసుకోవాలి. షార్ట్ వీడియోస్లో కూడా పాటలు ఒకటే కాకుండా సనాతన ధర్మానికి సంబంధించినవి కొన్ని చిన్న చిన్న టిప్స్ అవన్నీ చెప్పాలని నాకు చాలా చాలా ఆశగా ఉంది. ఇక్కడ నుండి ఈ బొజ్జలో నుండి మనసులో నుండి గొప్పలు తప్పలుగా ఆలోచనలు వస్తూనే ఉన్నాయి. సో ప్రతి ఒక్కటి నా వాళ్ళందరితో షేర్ చేసుకోవాలని చెప్పేసి నా తపన. సో ఎండుమిర్చి వేగిపోయాయండి. కొంచెం వేగగానే మనం ఇందులోనే ధనియాలు వేసేసుకుందాం, ఇందులోనే చింతపండు వేసేసుకుందాం, ఇందులోనే వెల్లుల్లిపాయలు వేసేసుకుందాం. వెల్లుల్లిపాయలు ఎంత సమృద్ధిగా వాడితే అంత హాయిగా ఉంటుంది బ్లడ్ సర్క్యులేషన్. తర్వాత ఇంకోటి చెన్నంగాకు పొడి కూడా ఈ కిడ్నీలో స్టోన్స్ కరిగించడానికి, అంటే యూరినరీ ఇన్ఫెక్షన్స్ తగ్గించడానికి చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి నేను విన్నానండి. మొత్తానికైతే సూపర్ అనమాట. మా పిల్లలందరికైతే పొడులు అంటే ఎంత ఇష్టమో. ఇలా చేసి పెట్టేస్తే ఒకళ్ళు ఎవరైనా రావడమో మేము వెళ్ళడమో అయితే కంపల్సరీ ఇంకా వాళ్ళ కోసం ఇవి అట్టే పెట్టేస్తాను నేను అన్నమాట ఈ పొడులు. కొంచెం ఇది కాస్త వేగిన తర్వాత బ్యాక్ వచ్చేద్దాం. సో ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, ధనియాలు అన్నీ ఒకేసారి వేయించేసుకున్నాను నేను. ఇందులోనే మనము జీలకర్ర కూడా యాడ్ చేసేసుకుందాం. జీలకర్ర కూడా చక్కగా సమృద్ధిగా వేసేసుకోండి. ఒక 2 స్పూన్స్ జీలకర్ర వేసేసుకున్నాను. ఇంకొకసారి దీన్ని కాస్త ఇట్లా వేయించేసి తర్వాత నా దగ్గర నువ్వుల పొడి రెడీగా ఉందండి. లేదంటే మీరు నువ్వులు వేయించి పొడి వేసేసుకోండి. మళ్ళీ నేను ఇంకొకటి కూడా చెప్పాను, ఏమని అంటే మీకు కొంచెం బరకగా ఉండాలంటే దానికి విడివిడిగా వేయించుకొని అన్ని పొడి వేసేసుకొని కలుపుకోండి. లేదు కొన్ని పొడులు కాస్త బరకగా ఉంటేనే బాగుంటుంది, అంటే మెత్తగా ఉంటే బాగుండదు అన్నమాట. నాకేం చెప్పాను మర్చిపోయాను నేను. మీకు మెత్తగా రావాలి అని అంటే దానికి విడివిడిగా వేయించేసుకోండి, ఓకేనా. తర్వాత మిక్సీ పట్టుకోండి. లేదా కొంచెం బరకగా ఉండాలి అని అంటే ఇట్లా నేను చేసిన ప్రొసీజర్లో వేసుకోండి. ఇలా చేసుకుంటే కొంచెం బరకగానే వస్తుంది, కంప్లీట్ మెత్తగా రాదనమాట. సో మాకు అట్లా ఇష్టం, అందుకే అలాగే చేసేస్తున్నాను. ఇప్పుడు వేగిపోయినా అన్నీ నేను స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇవన్నీ చల్లారబెట్టేసి ఇందులో నూనె పొడి కూడా మనకు రెడీగా ఉంది కదా, అన్నీ చల్లారబెట్టేసి ఇది మిక్సీ పట్టేసి తర్వాత కలిపేటప్పుడు నేను మళ్ళీ మీకు చూపించేస్తాను. సో చూడండి, చెన్నంగాకు, కరివేపాకు పొడి 2 గ్రైండ్ చేసేసుకున్నాను. తర్వాత మనం ఇందులో ఏమేమి వేసాము, ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, నూనె పొడి, చింతపండు ఇవన్నీ వేసేసి ఇది గ్రైండ్ చేసేసాం. ఇప్పుడు మనము ఈ పొడి అంతా ఇందులో వేసేసుకోవాలి. వేసేసుకొని తర్వాత దీనికి మనకి ఎంత అవసరము అనేది అప్రాక్సిమేట్లీ చూసుకొని నేను ఏం చేస్తున్నాను, 1 2 3 2.5 3 కూడా కాదు 2.5 అది వేసేసాను. కొంచెం మనకు టేస్ట్ కోసము సాల్ట్ వేసేసాను, కొంచెం మనము టేస్ట్ కోసం అండ్ పొడి డ్రైనెస్ కోసం కొంచెం అండ్ కలర్ కోసం అన్నింటి కోసం మనం కొంచెం ఎండుమిర్చి కూడా నేను యాడ్ చేసేసాను ఇందులో. సో ఇప్పుడు ఎండుమిర్చి అన్నాను కదా, ఎండు కారపొడి అనమాట. ఎండు కారపొడి తర్వాత సాల్ట్ ఇవన్నీ వేసేసుకున్నా. గుర్తుంటాయి కదా అన్నీ మీకు, చెన్నంగాకు పొడి, కరివేపాకు పొడి, తర్వాత ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, తర్వాత ఉప్పు, కొంచెం డ్రై కారపొడి, నువ్వుల పొడి, చింతపండు అన్నీ మొత్తం అవన్నీ ఒకసారి గ్రైండ్ చేసుకున్నాను. కరివేపాకు పొడి తర్వాత కరివేపాకు చిన్నగా ఒకసారి చేసేసుకున్నాను.
ఇప్పుడు ఇలాంటి పొడులు మీకు చెప్పాను కదా, విడివిడిగా కావాలంటే విడివిడిగా వేయించుకొని గ్రైండ్ చేసుకోండి, మెత్తగా ఉండాలి అంటే. లేదు ఏ పొడైనా సరే అండి, నా ఒపీనియన్ అది కొంచెం బరకగా అంటే మన పంటికి తగులుతుంటేనే చాలా బాగుంటుంది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, భారతీయ ఆయుర్వేదంలో ఈ చెన్నంగి ఆకుకి ఒక ప్రధాన పాత్ర ఇస్తారంట. సో అంత గొప్ప ఆకు ఎక్కడైనా ఊళ్ళల్లో మీకు దొరికినా తెప్పించుకున్నా మీరు తెప్పించుకోండి, మీరు చేసేసుకోండి. సో నేను మీతో మాట్లాడుకుంటూనే కలిపేశాను. ఇది మనకు దీనికి ఒక పేరు పెట్టొద్దండి, చెన్నంగి కరివేపాకు పొడి అని కూడా పెట్టవచ్చు. సో ఇది మన చెన్నంగి ఆకు పొడి, చూడండి బాగుందా. సో ఇలాంటి పొడులు చేసుకోండి, ఆరోగ్యకరమైన వంట మాత్రమే తినండి, ఆయుష్ పెంచుకోండి. అంతవరకు మళ్ళీ నేను మీకు మంచి మంచి వీడియోస్తో నేను మళ్ళీ మీ ముందుకు వస్తుంటాను. అంతవరకు నమస్తే అండి.